హాయ్ అండి, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇవాళ నేను సేమియా ఉప్మా చేస్తాను. అది ఎట్లా చేస్తారో నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ ఒక మూకుడు పొయ్యి మీద పెట్టుకొని అందులో కొద్దిగంత నెయ్యి వేసుకోవాలి. తర్వాత నేను ఒక గ్లాసు సేమియాలు తీసుకుంటున్నా. వీటిని రోస్ట్ చేసుకోవాలి, వేయించుకోవాలి కొద్దిసేపు. ఇట్లా కాకుండా ఆల్రెడీ వేయించిన సేమియా కూడా ఉంటుంది, దాన్ని అయితే వేయించుకోని అవసరం లేదు. ఇది వేయించలేదు కాబట్టి నేను వేయించుకొని ఈ విధంగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నా. అదే మూకుట్లో మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులో ఫస్ట్ ఆవాలు వేసుకున్నా. అది కొద్దిగా వేగినాక తర్వాత అందులో పల్లి గింజలు వేసుకున్నా. ఈ పల్లి గింజలను మంచిగా వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యేదాకా, లేకపోతే పచ్చి పచ్చి ఉంటాయి. అవి మంచిగా వేగినాక ఉల్లిగడ్డలు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో క్యారెట్ వేసుకోవాలి. తర్వాత ఉల్లికాడలు వేసుకోవాలి. పచ్చి బఠానీలు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు పచ్చి బఠానీలు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నేను వెల్లుల్లిపాయలు సగానికి తుంచి వేసుకున్నా, ఒక 6-7 వెల్లుల్లిపాయలు. ఇవన్నీ వేసుకొని మంచిగా వేగనియ్యాలి. ఇవన్నీ వేయడం వల్ల ఇది హెల్దీ రెసిపీ లాగా మారిపోతుంది అన్నట్టు. నేను ఒక గ్లాసు సేమియా తీసుకున్నా కదా, అందుకని ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇది ఒక ఫస్ట్ గ్లాస్ పోసిన తర్వాత 2 గ్లాసు కూడా పోసి ఇందులో దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నా, దొడ్డు ఉప్పు వేసుకున్నా. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత మంచిగా ఎసరచ్చడం అంటే ఇట్లా మరుగుడు అన్నట్టు. ఇట్లా నీళ్ళు మరిగేటప్పుడు వేయించి పెట్టుకున్న సేమియాని తీసుకొని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నా ఏం కాదు, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉన్నాయి కాబట్టి. హై ఫ్లేమ్లో పెట్టుకోర్రి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనియ్యిర్రి. తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా ఉంటుంది. దీన్ని ఒకసారి కలపాలి. కలిపితే ఎంత నీరున్నది ఏంటిది అనేది తెలుస్తుంది అన్నట్టు. ఒకసారి కలుపుకొని మంచిగా మూత పెట్టుకోవాలి. మళ్ళీ పెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత తీస్తే నీరంతా తిగ్గికొని పోతుంది అన్నట్టు. ఇట్లా కొద్దిగా అడుగున మాత్రమే కొద్దిగా నీరు ఉంటుంది. అప్పుడు మనం సిమ్ములో పెట్టుకోవాలి. సిమ్ములో పెట్టుకొని అన్నం మనం వండుకున్నప్పుడు లాస్ట్లో సిమ్ములో పెడతాం కదా కొద్దిసేపు, 5 మినిట్స్. అట్లా దీన్ని కూడా సిమ్ములో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఈ లోపే దీని మీద కొత్తిమీర కూడా చల్లేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలన్నట్టు. ఇందులో మనం క్యారెట్, పచ్చి బఠానీలు, ఉల్లాకులు అవన్నీ వేయడం వల్ల ఇది కొంచెం హెల్దీగా లాగా మారిపోయింది అన్నట్టు. ఇప్పుడు పిల్లలు అడిగితే మెయిన్ ఇంగ్రీడియంట్ సేమియా తక్కువ వేసుకొని అదర్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసుకుంటే అది హెల్దీగా ఉంటుంది అన్నట్టు. పిల్లలు అడిగినది చేసి ఇచ్చినట్టు ఉంటుంది, హెల్దీ రెసిపీ చేసినట్టు కూడా ఉంటుంది అన్నట్టు. ఇందులో టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా టమాటాలు వేయలేదు. టమాటాలు, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చి బఠానీలు ఇవన్నీ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. సేమియా తక్కువ వేసుకోండి, వేరే అదర్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసుకోండి. అప్పుడు పిల్లలకి అడిగింది చేసి ఇచ్చినట్టు ఉంటుంది, హెల్దీ ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మొత్తం నీరంతా తగ్గిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసి నేను ప్లేట్లోకి తీసుకుంటాను. ఇది కొద్దిగా చల్లారినాక మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.